రోజు రోజుకి బంగారం అక్రమ రవాణా పెరిగిపోతుంది. రోజు ఎక్కడో అక్కడ బంగారం పట్టుబడుతూనే ఉంది. ప్రధానంగా విమానాశ్రయాల్లో ఎక్కువగా బంగారం పట్టుబడుతూ ఉంటుంది. ఇటీవలే ఓ వ్యక్తి ఖర్జూర పండ్లలో పెట్టి బంగారం అక్రమంగా తరలిస్తుండగా ఎయిర్పోర్ట్ లోని చెకింగ్ లో దొరికిపోయాడు. తాజాగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు ప్రముఖ నటి. ఏకంగా 15 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో కన్నడ హీరోయిన్ రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో బుక్ కావడం సంచలనం రేపింది. దుబాయ్ నుంచి బెంగళూరుకు 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు రన్యారావు. దుస్తుల్లో గోల్డెన్ స్మగ్లింగ్ చేస్తూ ఆమె దొరికిపోయారు. దుబాయ్ నుంచి ఆమె తీసుకొచ్చిన దాదాపు 15 కేజీల బంగారాన్ని బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రన్యా ఇటీవల తరచూ దుబాయ్ వెళ్లి వస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే తాను డీజీపీ కూతురిని అంటూ రన్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిసారి ఇంటికి వెళ్లే సమయంలో ఆమెకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఉండేది. ఈ క్రమంలోనే ఆమెపై నిఘా పెట్టారు అధికారులు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన రన్య ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చేవారని డిఆర్ఐ అధికారులు తెలిపారు. పక్కా ప్రణాళికతో తనిఖీలు చేసిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ అధికారికి రన్య బంధువు అని సమాచారం. అసలు పోలీస్ అధికారులతో రన్యకు సంబంధమేంటి? ఆ స్మగ్లింగ్ లో వారి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య చిత్రంలో తెరంగేట్రం చేసిన రన్యారావు ఆ తర్వాత బాగా పటాకీ సినిమాల్లో నటించారు.